పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందినటువంటి చెన్ను చంటి ఆయన కుమారుడు నన్ను లైంగికంగా వేధించారు అని చెప్పి ఒక మైనర్ దళిత బాలిక ఈ ఏడాది ఫిబ్రవరి 18 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా వాళ్ళిద్దరిపై పోక్సో చట్టాలతో పాటు ఇతర చట్టాల కింద కూడా కేసు ఫైల్ చేశారు. అయితే ఆ తర్వాత డిఎస్పి, సిఐ, ఎస్ఐ మమ్మల్ని ఆ కేసు విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆ బాలిక తల్లి హైకోర్టులో కొన్ని ఆధారాలను సమర్పించుకుంటూ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ను విచారించినటువంటి హైకోర్టు గౌరవనీయులైన జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గారు డిఎస్పిని స్వయానా కోర్టుకు రమ్మని చెప్పారు. డిఎస్పి కోర్టుకు వచ్చిన తర్వాత ఆ బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఏంటో చదువు అని చెప్పారు. ఆ ఫిర్యాదు డిఎస్పితో స్వయంగా కొంచెం చదివించిన తర్వాత ఇంకా ఆపేయి, ఇంకా మిగిలినవి విన్నామంటే సభ్య సమాజం కూడా తలదించుకుంటుంది. అంత దారుణంగా వేధింపులు కనిపిస్తున్నాయి కదా. మరి ఈ విషయంలో మీరెందుకు కేసు విత్డ్రా చేసుకోమని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పి అడిగితే అప్పుడు డిఎస్పి రఘువీర్ విష్ణు అట ఈ వ్యవహారం వెనక రాజకీయ ప్రమేయం ఉందంటూ చెప్పారు. దాన్ని చాలా తీవ్రంగా పరిగణించినటువంటి న్యాయమూర్తి గారు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బాలిక చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినప్పుడు సక్రమంగా దర్యాప్తు పూర్తి చేసి సంబంధిత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయడమే పోలీసుల పని. మిగిలిన విషయాలను కోర్టు చూసుకుంటుంది. ఫిర్యాదు వెనక రాజకీయాలు ఉన్నాయా లేదా అన్న విషయాలు కోర్టు కదా పరిశీలిస్తుంది. అవి పోలీసుల పరిధిలో విషయాలు కావు కదా. అయినా బాలిక ఫిర్యాదు వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పి నువ్వెలా చెబుతావు? దేవుడు నీకేమైనా దివ్య దృష్టి ఇచ్చాడా? తనపై జరిగిన అఘాయిత్యం గురించి బాలిక చాలా స్పష్టంగా తన ఫిర్యాదులో చెప్పింది. అందుకు సంబంధించిన 164 స్టేట్మెంట్లు, వాంగ్మూలాలు, ఇతర ఆధారాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఫిర్యాదు వెనక రాజకీయ కారణాలని ఎలా చెబుతారు? కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా? ఫిబ్రవరిలో ఘటన జరిగితే ఇప్పటి వరకు నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదు? పోలీసులు ఈ కేసు దర్యాప్తును కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారు, సాగదీస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకుంటే ఉద్యోగాలు మానేసి వెళ్ళి ఇంట్లో కూర్చోండి. ఫిర్యాదును ఉపసంహరించుకోవాలంటూ బాధితురాలి తల్లిని బెదిరించడం ఏంటి? మీరు దర్యాప్తును సక్రమంగా, నిష్పాక్షికంగా నిర్వహించడం లేదు కాబట్టే న్యాయం కోసం బాలిక తల్లి కోర్టుకు రావాల్సి వచ్చింది. మీరు సక్రమంగా చేస్తే ఆమె ఇక్కడి వరకు ఎందుకు వస్తారు? మీ డ్యూటీ మీరు చేయండి చాలు, మిగిలినవి న్యాయస్థానాలు చూసుకుంటాయి. అయినా నీ వివరణ సక్రమంగా లేదు, సంతృప్తికరంగా లేదు, నిందితులను సమర్థించేలాగా ఉంది నీ మైండ్ సెట్. కాబట్టి ఆ జిల్లా ఎస్పీని అన్ని రికార్డులు పట్టుకొని స్వయంగా మా ముందు హాజరు కమ్మనండి అని చెప్పి తదుపరి విచారణ మే 1వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.